రోదనము చేసే స్త్రీలు, విజ్ఞాపనము చేసే స్త్రీలు, వీళ్ళు వివేక హృదయులు. అంటే రోదన విజ్ఞాపన చేయడం అనేది జ్ఞానములో అత్యంత ఉన్నతమైన స్థాయి. జ్ఞానము లేనోళ్లకు ప్రార్థనలో కన్నీళ్లు రావు. జ్ఞానము లేనోళ్ళకు అసలు ప్రార్థనే రాదు, ప్రార్థన భారమే రాదు. ప్రార్థన అంటే ఎందుకు ఏడవాలి? ఏడుపు ఎందుకు వస్తుందండి? కొట్టిగానే ఉల్లిపాయలు కోసి ఏడిస్తే అది దేవుడు వింటాడేంటి? ఏడుపు అంటే అర్థం ఏంటి? మన చుట్టూ ఉన్నటువంటి క్రైస్తవ సమాజాన్ని, దేవుని సమాజాన్ని చూసినప్పుడు భ్రష్టత్వము ఆవరించింది. జరుగుతున్న నష్టము, భ్రష్టత్వము, జరుగుతున్న వినాశనము కళ్ళారా చూసినప్పుడు మానవత్వం ఉన్నోళ్ళ వరకైనా కన్నీళ్ళు వస్తాయి. అందుకే మనం దేవుని కొరకు పని చెయ్యాలంటే ఒకసారి చుట్టూ చూసే అలవాటు మనకుండాలి. ఈ స్టేట్మెంట్ జీవితకాలం గుర్తుపెట్టుకోండి. లోకంలో ఏం జరుగుతున్నదో తెలియాలి, కొంచెం చూడాలి చుట్టూ ఏం జరుగుతుందో. యెషయా గ్రంథం 60వ అధ్యాయంలో ఏమన్నాడంటే, నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించుచున్నది. ఉదయించి ఉన్నదా? చూడుము. భూమిని ఏం కమ్ముతుందంట? చీకటి కమ్ముచున్నది. దేవుని పిల్లల మీద ఏం ఉదయించిందంట? యెహోవా మహిమ ఉదయించింది. కాంట్రాస్ట్. దేవుని పిల్లల మీదేమో దేవుని మహిమ ప్రకాశిస్తుంది, చుట్టుపక్కల ఉన్న జనాంగాల మీద చీకటి, కటిక చీకటి కమ్ముచున్నది. ఇప్పుడు ఈ జనాంగం ఏం చేయాలి? చూడాలి. చూడుము, అది కీలకమైన వచనం. ఆ చూడటం జరిగినప్పుడు మనకు భారం కలుగుతుంది, చూడటం జరిగినప్పుడు మనకు వేదన కలుగుతుంది, చూడటం జరిగినప్పుడు మనకు ఏడుపు వస్తుంది. ఎంతమంది నశిస్తున్నారు, ఎంతమంది విశ్వాస భ్రష్టులైపోతున్నారు, ఎంతమంది సత్యమును ఎదిరిస్తున్నారు, ఎంతమంది సిలువకు శత్రువులుగా నడుచుకుంటున్నారు. ఇవన్నీ చూసినప్పుడు మానవత్వం ఉన్న వాళ్ళు ఎవరికైనా హృదయంలో వేదన, రోదన అనేది కలుగుతుంది. జ్ఞాన హృదయం కలిగిన వారు, అక్కడ వాళ్ళు చేసినటువంటి నూలు గుడారంలో ఎక్కడ పోయిందో తెలియదు, కానీ ఉంది, అది గుడారంలో ఉంది. ఇప్పుడు మనం చేసే కన్నీటి ప్రార్థనలు కూడా కనబడవు. దీనికి రికార్డు ఉందా? ఏమండి, ఎక్కడ రికార్డు ఉంది? ఏమో ఏడ్చాం పిచ్చోళ్ళలాగా, ఏడ్చి ఏడ్చి ప్రార్థన చేసి వెళ్ళిపోయాము. ఎవరు లెక్క చేస్తారు? ఎవరు లక్ష్య పెడతారు? హూ కేర్స్? కానీ దేవుని లెక్కలో మన కన్నీళ్ళు ఉంటాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీవు చేసిన ప్రార్థన, నీవు చేసిన విజ్ఞాపన, నీవు కార్చిన కన్నీటి బిందువులు, వాటి ద్వారా జరిగిన దైవ కార్యం యొక్క లెక్క ఖచ్చితంగా పరలోకంలో దేవుడు మనకు స్పష్టంగా చూపిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభునందు మీ ప్రయాస వ్యర్థము కాదు, మీరు కార్చిన కన్నీరు వ్యర్థం కాదు, మీరు చేసిన ప్రార్థన వ్యర్థం కాదు. ఏదైనా విషయాన్ని పర్సనల్గా తీసుకున్నప్పుడు దుఃఖం కలుగుతుంది. నాకెందుకు వచ్చిన బాధ, ఎవడి కర్మన వాడు పోతాడు, నాకెందుకట అని లైట్గా తీసుకుంటే వాళ్ళు ప్రార్థనా పరులు కాలేరు. ఇర్మియా అడుగుతున్నాడు దేవుణ్ణి, అయ్యా నాకు కన్నీళ్లు నాలో పుట్టించిన ఆయన అడుగుతున్నాడు. 9వ అధ్యాయం 1వ వచనంలో, నా జనులలో, ఇర్మియా 9:1,
నా జనుల్లో హతమైన వారిని గూర్చి నేను దివారాత్రము కన్నీరు విడుచున్నట్లు. ఇప్పుడు చచ్చిపోయిన వాళ్ళ గురించి ఏడిస్తే ఏమొస్తుందండి? ఇదేమన్నా భక్తుడు మాట్లాడాల్సిన మాటేనా? దావీదు అన్నాడు, నా కొడుకు చచ్చిపోయాడు, ఇక ఉపవాసం ఎందుకు, బాధ ఎందుకు, వాడి దగ్గరికి నేను వెళ్ళాల్సిందే కానీ వాడు మళ్ళీ రాడు కదా అన్నాడు. మరి ఈ భక్తుడు ఏమంటున్నాడు? నా జనులలో హతమైన వారిని గూర్చి నేను, అరే బతుకున్న వాళ్ళ కొరకు ఏడుస్తావా, చచ్చిపోయిన వాళ్ళ కొరకు ఏడుస్తావా? చచ్చిపోయిన వాళ్ళ కొరకు ఏడవండి, గుండెలు బాదుకొని నెత్తి నోరు కొట్టుకొని ఏడవండి, ఏమన్నా లాభమా? మరి ప్రవక్త ఏంటిలా మాట్లాడుతున్నాడు? హతమైన వారు అనగా జీవించుచుండియో మృతులైన వారు, సార్దీసు సంఘ అనుభవంలో ఉన్నవారు, సుఖభోగముల యందు ప్రవర్తించున్నది బ్రతుకుచుండియు అది చచ్చినది అన్నాడు. సార్దీసు సంఘపు దూతతో చెప్పాడు, నీవు జీవించుచున్నావన్న పేరు మాత్రమే నీకున్నది కానీ నీవు మృతుడవే. అలాంటి వాళ్ళ కొరకు నేను ఏడ్చున్నట్లుగా నా జనులలో జీవన్మృతులు అంటారు వీళ్ళు, బ్రతికుండి చచ్చిన వారు, అబద్ధ బోధల యందు చచ్చిన వారు, రహస్య పాపములందు చచ్చిన వారు, హృదయ సున్నతి లేక చచ్చిన వారు, దేవునికి లోబడే హృదయము లేక చచ్చిన వారు, యథార్థమైన భక్తి లేక చచ్చిన వారు, పైకి భక్తిగా నటిస్తూ దాని శక్తిని ఆశ్రయించకుండా ఉండి చచ్చిన వారు. అలాంటి వాళ్ళను మనం చూస్తే మన చుట్టూ చూడాలి. మానవ సమాజం, అందులో ఉన్న క్రైస్తవ సమాజం, చచ్చిన వారు బోరుడు మంది కనపడతారు. ఒకప్పుడు మనం మన అపరాధముల యందును పాపముల యందును చచ్చిన వారమై ఉండగా వాళ్ళేమో రక్షణ లేని మృతులు. సార్దీసు సంఘమేమో రక్షణ పొందిన మళ్ళీ మృతులైన వారు. రక్షణ లేనోళ్ళ కొరకు కన్నీరు కార్చి ఏడ్చి ప్రార్థన చేయాలి. రక్షణ పొంది కూడా మళ్ళీ చచ్చిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ కొరకు కూడా మనం కన్నీటితో ప్రార్థన చేయాలి. నా తల జలమయముగా ఉండునుగాక, ఇర్మియా ఆశ, నా కళ్ళు కన్నీటి ఊటగా ఉండునుగాక. నాకింక ఏం వద్దు నాయన, ఒక వరం అడుగుతున్నా. పాడైపోతున్న మానవ సమాజం, పాడైపోతున్న దేవుని సమాజం కొరకు కన్నీటి ఊటగా నా కన్నులను తయారు చేయి, నీ సన్నిధిలో నేను ప్రార్థిస్తాను అని అడుగుతున్నాడు. అరే ప్రసంగాలు చేస్తే, ఉపన్యాసాలు ఇస్తే వాల్ పోస్టర్ మీద మన రంగురంగుల వాల్ పోస్టర్లో బొమ్మలు వేసుకుంటారు. కన్నీళ్లు కార్చి ప్రార్థన చేస్తే ఎవడు లెక్క పెడతాడండి? ఎవడు లక్ష్య పెడతాడు? ఎవడు గుర్తిస్తాడు? అద్భుతమైన ప్రార్థనా పరురాలు, ఇదిగో విజ్ఞాపనకర్త, విజ్ఞాపన తప్ప ఈమె ఏమీ చెయ్యదు అని ఎప్పుడైనా ఒక పోస్టర్ ఉందా గోడ మీద? ఉండదు. కానీ కనిపించని దారాలతో, దేవునికి మాత్రమే కనిపించే దారాలతో ఆనాటి స్త్రీలు జ్ఞాన హృదయము కలిగి ప్రత్యక్ష గుడార నిర్మాణంలో ఒక ముఖ్యమైన భాగాన్ని నిర్వర్తించారు. అలాగే లోకానికి కనిపించకుండా ఉండి ఈనాటి వివేకవంతురాళ్ళైన స్త్రీలు కూడా తమ కన్నీటి ప్రార్థనల ద్వారా ఈ విశ్వ మందిర నిర్మాణంలో పాలి భాగస్థురాలు అవుతున్నారు. ఈ భూమి మీద వారి లెక్క కనబడదు, కానీ పరలోకంలో స్పష్టంగా కనపడుతుంది. అధైర్యపడవద్దు, నన్ను ఎవరు లెక్క పెడతారు, ఎవరు కేర్ చేస్తారులే అనుకోవద్దు. నీవు సమర్పించే ఒక్క నూలు పోగు ప్రత్యక్ష గుడారానికి కావాలి. నీవు సమర్పించే ఒక చిన్న నూలు ఉండ
దేవుడు వాడుకొని ప్రత్యక్ష గుడారాన్ని కడతాడు. నీవు సమర్పించే ఒక చిన్న నూలు ఉండతో యాజక వస్త్రాలు తయారవుతాయి. దేవుడు లెక్కలో రాసుకుంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ లోకంలో పెద్ద పెద్ద ప్రసంగికులుగా కోట్లు సూట్లు బూట్లు వేసుకొని రంగురంగుల వాల్ పోస్టర్లలో మంచి పోజులు కొట్టి చక్కగా పబ్లిసిటీ చేసుకున్నటువంటి ప్రసంగికులు పరలోకానికి వెళ్ళిన తర్వాత వాళ్ళ బహుమానం ఎంతో వాళ్ళెంతో ఎక్కడో తెలియదు. అంతా ప్రశ్నార్థకమే. బోధకులమైన మనం మరి కఠినమైన తీర్పు పొందుదుమని ఎరిగి మీలో అనేకులు బోధకులు కాకుండుడి అన్నాడు. అంతేగాని ప్రార్థనా పరులమైన మనం మరి కఠినమైన తీర్పు పొందుదుము గనుక అనేకులు ప్రార్థనా పరులు కాకుండుడి అన్నాడా? అరే, ఈ సబ్జెక్టే వేరు, ఈ లోకమే వేరు, ఈ గ్రహమే వేరు. బోధకు బయలుదేరేవాడు జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి. అరే ఏంట్రా ఇన్ని ప్రసంగాలు చేస్తున్నావు, నీ బతికేంటి ఇలాగుందని అడుగుతాడు. ఇంకొకరికి చెప్తున్నాడు కనుక దేవుడు వాడిని తీర్పు తీరుస్తాడు. కానీ ప్రార్థించిన వాళ్ళ మీద తీర్పు ఉండదు, బహుమానాలు మాత్రమే ఉంటాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రార్థన చేయడానికి నువ్వు యోగ్యుడివి కాదు. జాగ్రత్తగా చూసుకొని బ్రతుకు. నువ్వు యోగ్యుడివైతేనే ప్రార్థన చేయనుందా ఎక్కడైనా? లేదు. బైబిల్లో ప్రార్థన పరిచర్య అనేది అంత ప్రశస్తమైనది. మనం ఊరు పేరు లేని వాళ్ళమైనా, చదువు లేని వాళ్ళమైనా, జ్ఞానము లేని వాళ్ళమైనా, ఇంకెలాంటి కృపావరము లేని వాళ్ళమైనా ఒక్కసారి చుట్టూ చూడాలి. జనములను కమ్ముచున్న కటిక చీకటిని గమనించాలి. ఇర్మియాలాగా అడుక్కోవాలి. దేవా, నా తల జలమయముగా చెయ్యి, నా కళ్ళు కన్నీటి ఊటగా చేయమని అడగాలి. ప్రార్థన కొరకు మోకరించాలి. నీకు కఠినమైన తీర్పు ఉంటుంది అనడాయన. ప్రార్థనా పరులు డైరెక్ట్గా మనందరి కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నటువంటి మన ప్రధాన యాజకుడిని యేసు ప్రక్కన పోయి మోకరిస్తారంతే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏరా నీ బ్రతికే సరిగా లేదు, ఎవడికి రా ప్రసంగాలు చేశావు అని ప్రసంగికులను అడుగుతాడు. ప్రార్థించే వాళ్ళని ఏం గద్దించాలి ఆయన? ఏం గద్దిస్తాడు? ప్రార్థనా పరిచర్య అత్యంత ప్రయోజనకరమైన, రిస్క్ లేనటువంటి అద్భుతమైన విలువైన పరిచర్య. ప్రార్థనా పరిచర్య మించిన పరిచర్య లేనే లేదు. నీవెన్ని ప్రసంగాలు చేసినా మోకరించి దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేసే పరిచర్యకు నిన్ను నీవు అంకితం చేసుకోవడం కంటే గొప్ప పరిచర్య ఏదీ లేదు. దేవుని బిడ్డలారా, ఆ గొప్ప పరిచర్యకు దేవుడు మిమ్మును పిలుస్తున్నాడు. ఇందులో మనము అంకిత భావం కలిగి ఉండాలి, సీరియస్ మైండ్ కలిగి ఉండాలి. మీరు ఇక్కడ ఎందుకు వస్తున్నారంటే ఈ కొత్త నిబంధన ప్రత్యక్ష గుడారము కొరకు నూలు వడకడానికి వస్తున్నారు. నేను ఒక్కదాన్ని వెళ్తే ఎంత, వెళ్ళకపోతే ఎంత అనుకోవద్దు. ఆ నూలు దారిని రేపు న్యాయపీఠం ముందు లెక్కకొచ్చి బట్టబయలుగా అందరికీ కోట్లాది మంది దేవదూతలకు పరిశుద్ధులకు కనబడుతుంది. ఇది ఫలానా అమ్మ కార్చిన కన్నీరు, ఫలానా స్త్రీ వడికిన నూలు, దీనితో కట్టబడింది ఈ నిత్య ప్రత్యక్ష గుడారం అనే లెక్కలు ఉంటాయి అక్కడ. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక ద మోస్ట్ సీరియస్ మినిస్ట్రీ, ద మోస్ట్ ఎసెన్షియల్ మినిస్ట్రీ, చాలా గంభీరమైన అత్యవసరమైన సేవ కొరకు దేవుడు మనల్ని పిలుస్తున్నాడు. ఇక మిగతాయన్నీ పక్కన పెట్టేసేయండి. ఈ ప్రార్థనా పరిచర్య ఎంత బలంగా జరిగితే ప్రపంచ సంస్కరణ
అంత తొందరగా ముగించబడుతుంది.